నమస్కారం. ప్రతి 10 ఏళ్లకొకసారి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక జీవితాన్ని మార్చే ఒక పెద్ద ప్రక్రియ మొదలవుతుంది. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే 8వ కేంద్ర వేతన సంఘం. 50 లక్షల మంది! ఊహించండి ఎంత పెద్ద సంఖ్యో! ఇంతమంది ఉద్యోగుల జీతాల్ని ఒకేసారి ఒకే పద్ధతిలో ఎలా నిర్ణయిస్తారు? అసలిది సాధ్యమేనా? ఆశ్చర్యంగా ఉంది కదా! దాని వెనుక ఉన్న ఆ యంత్రాంగమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విషయం కేవలం ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్లకి సంబంధించింది మాత్రమే కాదు, దేశానికి తమ జీవితమంతా సేవ చేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లు కూడా ఈ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నారు. వాళ్ల భవిష్యత్తు కూడా దీంతోనే ముడిపడుంది. సరే, ఇక అసలు విషయంలోకొస్తే ఏంటి ఈ పే కమిషన్? దాని పనేంటి? ఎందుకు దీన్ని ప్రతి 10 ఏళ్లకొకసారి ఏర్పాటు చేస్తారు? చాలా సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకి ఒక కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ పని ఏంటంటే, మార్కెట్లో పెరుగుతున్న ధరలకు, మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఉన్నాయా లేవా అని సమీక్షించి అవసరమైన మార్పులను సూచించడం. అంతే. ఈ ప్రక్రియకి ఒక ఖచ్చితమైన టైంలైన్ ఉంది. చూడండి, 2006లో 6వ కమిషన్, 2016లో 7వ కమిషన్. ఈ 10 ఏళ్ల సరళిని చూస్తే ఇప్పుడు సహజంగానే అందరి చూపు 2026 జాన్వరి 1 మీదనే ఉంది. 8వ పే కమిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం కథలో అత్యంత కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఈ ప్రక్రియకు గుండెకాయ అని కూడా చెప్పొచ్చు. అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్. దీన్ని మనం శాలరీ అప్గ్రేడ్ మల్టిప్లాయర్ అని పిలవచ్చు. ఇది చూడటానికి ఒక చిన్న నంబర్లా కనిపించినా దీనికి లక్షలాది మంది జీతాలను మార్చే శక్తి ఉంది. పాత బేసిక్ జీతాన్ని ఈ ఫ్యాక్టర్తో గుణిస్తే చాలు, కొత్త జీతం ఎంతో తెలిసిపోతుంది. గమనిస్తే గతంలో ఈ ఫ్యాక్టర్ పెరుగుతూనే వచ్చింది. 6వ కమిషన్లో 1.86 ఉంటే 7వ కమిషన్లో అది 2.57కి పెరిగింది. అందుకే ఈసారి కూడా ఖచ్చితంగా మంచి పెరుగుదల ఉంటుందని ఉద్యోగులు గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే 2.86 వరకు ఉండొచ్చనే అంచనా వాళ్లలో ఆశలు రేపుతోంది. ఈ టేబుల్ చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒక 40,000 బేసిక్ జీతం ఉన్న ఉద్యోగిని తీసుకుందాం. ఇప్పుడున్న అంచనా ప్రకారం ఫ్యాక్టర్ పెరిగితే నెల జీతం దాదాపు 12,000 రూపాయలు పెరుగుతుంది. అదే ఉద్యోగ సంఘాలు అడుగుతున్న 3.0 ఫ్యాక్టర్ వస్తే ఆ పెరుగుదల ఇంకా చాలా ఎక్కువ. అందుకే ఈ ఒక్క చిన్న నంబర్ చుట్టూ ఇంత పెద్ద చర్చ జరుగుతోంది. సరే, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పక్కన పెడితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో పెద్ద వివాదం గురించి మాట్లాడుకుందాం. అదే డీర్నెస్ అలవెన్స్, అంటే డిఏ. ఈ డిఏని మనమొక ధరల పెరుగుదల కవచం లాంటిది అనుకోవచ్చు. మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పుడు మన జీతం విలువ పడిపోకుండా కాపాడటానికి ప్రభుత్వమిచ్చే అదనపు డబ్బు ఇది. అందుకే దీన్ని ప్రతి 6 నెలలకి ఒకసారి సవరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ డిఏ రేటు ఎంతుందో తెలుసా? ఏకంగా 58%. ఈ నెంబర్ చాలా ముఖ్యం, ఎందుకంటే అసలు వివాదమంతా ఈ నెంబర్ చుట్టూనే తిరుగుతోంది. నిబంధనల ప్రకారం డిఏ 50% దాటితే ఏం జరగాలి అనేదే ఇక్కడ అసలు పాయింట్. ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. ఒకవైపు ఉద్యోగ సంఘాలు డిఏ 50% దాటింది కాబట్టి ఆ 50%ని మా బేసిక్ జీతంలో కలిపేయండి అని అడుగుతున్నాయి. అలా కలిపితే వాళ్ల జీతం పర్మనెంట్గా పెరుగుతుంది. కాని మరోవైపు ప్రభుత్వం అలాంటి ఆలోచన ప్రస్తుతానికి ఏదీ లేదు అని తేల్చిచెప్పేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడింది. ఇది ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల కథ. అయితే మరోవైపు తమ జీవితమంతా దేశానికి సేవ చేసి రిటైర్ అయిన దాదాపు 70 లక్షల మంది పెన్షనర్లలో ఒక కొత్త ఆందోళన మొదలైంది. తమని ఎవ్వరూ పట్టించుకోవడం లేదనే బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాటల్లోనే వారి ఆవేదన వినండి. దేశం కోసం రక్తాన్ని, చెమటని ధారపోసిన 69 లక్షల మంది పెన్షనర్లను ఈ 8వ వేతన సంఘం పరిధి నుంచి తప్పించడం చాలా దురదృష్టకరం. ఈ మాటల్లో ఎంత బాధ ఉందో కదా! వాళ్ల ఆందోళనలకు కారణాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటిది, అసలు కమిషన్ నియమావళిలో పెన్షనర్లు అనే పదాన్ని చేర్చలేదు. రెండోది, వాళ్ల పెన్షన్ ఎలా పెంచాలో చెప్పే నిబంధన లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ల పెన్షన్లను అనవసర ఖర్చుగా చూడటం వాళ్లను చాలా బాధపెట్టింది.
మరి ఇంత గందరగోళం మధ్య కమిషన్ తన పని మొదలుపెట్టింది. ఇప్పుడు ముందున్న దారేంటి, ప్రధాన డిమాండ్లేంటి, ఎదురయ్యే సవాళ్లేంటి? ఈ పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్ల జాబితా ఇచ్చాయి. 1. ముందు ఆ నియమావళిని మార్చి పెన్షనర్ల పేరును అధికారికంగా చేర్చండి. 2. ఆ 50% డిఏను బేసిక్ జీతంలో కలపండి. 3. చాలా ముఖ్యమైనది, పాత పెన్షన్ స్కీమ్ను మళ్లీ తీసుకురండి. ఎందుకంటే పాత స్కీంలో మార్కెట్తో సంబంధం లేకుండా గ్యారంటీ పెన్షన్ ఉంటుంది. ఇక చివరిగా ఏది చేసినా ఆలస్యం చేయకుండా జనవరి 1, 2026 నుంచి కొత్త జీతాలు అమలు చేయండి అని డిమాండ్ చేస్తున్నాయి. చివరికి ఇదంతా వచ్చి ఒకే ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆగుతుంది. ఒకవైపు లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం, మరోవైపు దేశ ఆర్థిక క్రమశిక్షణ. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇదే ఇప్పుడు 8వ పే కమిషన్ ముందున్న అతిపెద్ద సవాలు. దీనికి సమాధానం ఎలా దొరుకుతుందో వేచి చూడాలి.